హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. నీట్ ప్రొటెస్ట్ మనందరికీ తెలుసు. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగినటువంటి ప్రొటెస్టు కొంతమంది అసాంఘిక శక్తుల మధ్యలోకి వెళ్ళిందని. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో అంతా అయిపోయిందని అనుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని డిమాండ్లు పెట్టారు. ముఖ్యంగా ఎవరైతే చనిపోయినటువంటి నీట్ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ వల్ల జరిగినటువంటి ఉదంతం గురించి ఆ కుటుంబాలకి న్యాయం జరగాలని, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని, ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఎవరైతే ఈ నీట్ ప్రొటెస్ట్ పేరుతో చాలా క్లియర్గా మీకు వినొచ్చు, శాంతియుతంగా చేసినటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా పోలీసులు టచ్ చేయలే. ఎవరైతే విధ్వంసకారులు ఉన్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేటువంటి పని లేదన్నట్టుగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి వీళ్ళు అసలు మోటివ్? ఇక్కడ 20% నీటికి సంబంధించి లేకపోతే ఒక విద్యార్థులు వచ్చారో, మిగతా వాళ్ళందరూ ఎవరు 80%కు పైగా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళలో స్టూడెంట్స్ అనేటువంటి ముసుగు ఎందుకు వేసుకున్నారు? ఇవన్నీ కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ముఖ్యంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఒకటే ప్లేస్కి వచ్చి అటు పార్లమెంటు మీదకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి మీదకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఎవరు చేశారు, ఎందుకు చేశారు? వీళ్ళకి ఇండియాలో ఉండేటువంటి వేరే అసాంఘిక శక్తులకి సంబంధాలు ఏంటి? ఇవన్నీ కూడా అంటే మామూలుగా ఉండకూడదు. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ దరిద్రులు ఎంతమంది అన్నది నాకు తెలిసి ఇది కరెక్ట్ టైం తెలుసుకోవటానికి. ఎంతమంది ఉన్నారా ఈ దేశం కోసం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఇంతమంది కాచుకుని కూర్చున్నారా అనేది ఇప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రతి వ్యక్తులు తెలుసుకోవాల్సినది. కొంతమంది చెప్తున్నారు, ఈవెన్ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే పగలేమో నాకు ఇంజెక్షన్స్ ఎక్కించుకుని నాకు టైఫాయిడ్ వచ్చిందని చెప్పడం, రాత్రిపూట ఏమో ఎంజాయ్మెంట్ చేస్తూ పార్టీలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు. ఎవరి మీద కూడా కేసులు పెట్టద్దని ఎందుకు వదిలేయాలి? రాముని తిట్టినోని వదిలేయాలా? ఆర్టికల్ 317 రద్దు చేసేసిన దాని తర్వాత దాని గురించి ఆజాద్ కాశ్మీర్ అనేటువంటి స్లోగన్స్ ఇచ్చినోడు వదిలేయాలా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇష్టానుసారం ఆయన్ని తిట్టినటువంటి దానికి వదిలేయాలా? అక్కడ మీరు వెళ్ళింది ఎందుకు? ఎవరైతే కొంతమంది ఉన్నారు వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ జరిగేది నీట్ ప్రొటెస్ట్ కాదు, ఇక్కడ ఉన్నది ఎవరు కూడా నీట్ విద్యార్థులు లేరు అని నేను చాలా వీడియోల్లో చేశాను. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏం చేయాలని వచ్చారు, ఏం మోటివ్ ఉంది వీళ్ళకి? 2000 మంది నేరానికి సంబంధించినటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఆ రోజు లాఠీ చార్జ్ జరగడానికి గల కారణమయ్యారు. ఆ రోజు వాళ్ళు పార్లమెంటు మీదకి లేదంటే మోదీ ఇంటి మీదకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో దాదాపు 40 నుంచి 100 మందికి పైగా రౌడీ షీటర్లు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి అదే టైంలో ఎందుకు వచ్చారు? 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పీస్ఫుల్ ప్రొటెస్టు ఎందుకని ఇలా విధ్వంసంగా తయారవడానికి గల కారణం ఏంటి? ఇంకా కొన్ని చెప్తా. ఇదిగోండి, ఇంకా అంటే వీళ్ళను కూడా నీటి విద్యార్థులు అనాలా అంటే ఇంకా మనం మనుషులమైతే అంటాం. ఇదిగోండి, వీడి పేర్లతో సహా బయటకు వచ్చినాయి చూడండి. బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే వీడు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ ఇండియాలో నీట్ రాయటానికి వచ్చాడు. వీడు నీటికి సంబంధించింది రాసేసి వీడు నీట్ స్టూడెంట్ అనాలా? నీట్ ప్రొటెస్ట్లో వీడు పాల్గొన్నాడు అనాలా? అడుగున్నాడు, పేరుతో సహా ఇక్కడ పెట్టారు. మీరు ఇప్పుడు చెప్పాలి, వీడికి నీటికి సంబంధించిన దానికి ఏంటి సంబంధం? వీడికి ఇండియాకి ఏం సంబంధం అసలు? వీడికి విద్యార్థులకి ఏం సంబంధం? నీటికి సంబంధించింది వాటికి అసలు ఏం సంబంధం? వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఇవ్వండి, ఫేక్ గాళ్ళు వీళ్ళందరూ కూడా వీడేమో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశానని చెప్పి వీడు చెప్పాడు. వీడు చూస్తే అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వీడికి సంబంధమే లేదంట, ఢిల్లీ పోలీసులే. ఇంకొకటైతే కానిస్టేబుల్ అని చెప్పేసి వీళ్ళు వచ్చి నేను రిజైన్ చేసేస్తున్నానని చెప్పాడు. సస్పెండ్ చేసి జైల్లో ఉన్నాడు, రిజైన్ చేసేస్తున్నా అని చెప్పి ఈ ప్రొటెస్ట్ కోసం చెప్పాడు. ఇంకా ఈయన గారైతే మరి ఇదే సేమ్ ఉదంతం నీటికి తర్వాత పంజాబ్లో కూడా జరిగింది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రశ్నించమంటే దాని గురించి ఎత్తడానికి కూడా ఇది పడుతుంది వీళ్ళిద్దరికి. అనేక సార్లు ప్రశ్నిస్తే దాని గురించి ఎత్తట్లా.
మరి ఎందుకని ఇప్పుడే ఏదో జరిగినట్టు, ఇప్పుడు మాత్రమే ఇది ఇంకెప్పుడు జరగదు అన్నట్టుగా వీళ్ళెందుకు ఈ కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి? వీడెవడో గంజాయి తాగుతూ, వీళ్ళందరూ ఎవరు అసలు? వీడు గంజాయి తాగుతూ అక్కడ హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది ఈ గంజాయి చందు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈవిడైతే అదే పనిలో ఉంది. ఎప్పుడు దొరుకుతుంది అంత ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయిందంటే, అబ్బా దేశం తగలబడిపోతుంటే హ్యాపీగా ఉందరా అనుకునేటువంటి పరిస్థితికి ఆవిడ ఉందంటే ఆలోచించాలి. పోలీసులను కొడుతుంటే ఆవిడకి ఎంత హ్యాపీగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళందరినీ అలా పోలీసులను తన్నే వాళ్ళని ఏమనాలి? ఈ దేశానికి సంబంధించి మంచోళ్ళు అనాలా? వాళ్ళ నీటి విద్యార్థులు అనాలా? పెప్పర్ స్ప్రే కొట్టినటువంటి వీడిని కొట్టేస్తుంటే ఎంత బాధపడుతున్నారో చూసారా? వీడు చేసింది మాత్రం ఎవరికి కనిపించదు. ఇది ఏడుస్తుంటే అబ్బో అనుకున్నాం. ఈడేమో పెప్పర్ స్ప్రే కొడుతున్నాడు అక్కడ పోలీసుల మీదగా. రెచ్చగొట్టింది ఎవరు? అక్కడ పోలీసుల్ని రెచ్చగొట్టింది ఎవరు చెప్పండి అండి? ఈడైతే మోదీని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఇలాంటి పనికి మాలందరూ, ఇలాంటి వాళ్ళందరూ, ఈడు స్టూడెంట్ అంటే కాదు. ఇంకొకడైతే ఆడెవడో 7th క్లాస్ చదివాడు అంటాడు. ఆడక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాడు, మోదీని తిడుతున్నాడు, ఇండియాని తిడుతున్నాడు, రాముడిని తిడతారు, ప్రకాష్ రాజు లాంటి పనికిమాలని. ఈవిడైతే రామ మందిరాన్ని ఎఫ్ అని అంటది. ఏంటి అసలు? వీళ్ళందరూ స్టూడెంట్స్ అని చెప్పాలా? రాళ్ళు తీసుకుని ఏం చేయాలనుకుంటున్నారు? ఈయనైతే ఈయనకి అద్దు పొద్దు ఉండదు. ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే రాముడు ఒకటి తగులుకుంటాడు. ఈయనకి ఇంక వేరే ఏం లేదు, బతకడం చేత కాదు అసలు. ఈయనకి చెప్పాలంటే ఈయనకి ఏది చేతగాక రాముడి మీద బడి ఎడుతూ ఉంటాడు. గ్యాప్ తీసుకో. ఇగోండి, ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే. ఇది ఫస్ట్దే, పాతది. ఇది ఒకసారి చూపిస్తాను. అర్థమైందా? ఇదే మాట్లాడుతుంది ఇప్పుడు పాతదే. కానీ ఇదే మాటలో మళ్ళీ మొన్న జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి, ఆ ప్రొటెస్ట్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని ఎందుకు అనాలి? మనం అనద్దు. కానీ అల్లా గొప్పోడు అనేటువంటి నినాదాలు మాత్రం తీసుకురావాలి. గల్లీ గల్లీ మే అల్లాహే, మోదీ నోట్లో ఇంకోటి ఏదో అని చెప్పేసి మాట్లాడేటువంటి మాటలు అక్కడ. ఇలాంటి పనికి మాలిన వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలేయాలి? పోలీసుల్ని ఒకళ్ళు ఎవరో చనిపోయారని కూడా చెప్తున్నారు, ఆమె గర్భవతి అని కూడా చెప్తున్నారు. ఇంకా క్లారిటీ రాలేదు. కానీ నిజంగా ఇంత దారుణమా? వీళ్ళని మనుషులు అనాలా? ఇవ్వండి, వీళ్ళైతే బూతులతో రెచ్చిపోతున్నారు, బూతులతో మాట్లాడుతున్నారు. వీళ్ళని స్టూడెంట్స్ అంటారా? ఈ దేశం కోసం, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఎంత దారుణంగా పనిగట్టుకుని ఒక రిపోర్టర్ని అలా చేయొచ్చా? గంజాయి చందు గారు మీరే చెప్పాలి. మీరు కూడా అలా పట్టించుకొని ఒకసారి చెప్పండి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, అలా చేస్తే మాకు హ్యాపీయే అని చెప్పండి. ఒక మహిళా జర్నలిస్టుని పట్టుకుని అక్కడ చేసినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి దాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేస్తే కనుక ఆవిడ ఒకసారి వెళ్ళి అలాగే తిరగమని చెప్పండి. మీ గురించి ఎవడో ఒకడే పనికిమాలినోడు కామెంట్ చేశాడని చెప్పి మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కదా. మరి మీరు ఈ దేశం గురించి విషం చిమ్ముతుంటే, మేము భావ ప్రకటన స్వేచ్ఛగా మాట్లాడుతుంటే, మేము గౌరవించి మాట్లాడుతుంటే, మీరు ఇలాంటి వాళ్ళకి మీరు బయటకు వచ్చి మాట్లాడడానికి ఉండదు. నీటికి సంబంధించిన దాని గురించి ఎందుకు మాట్లాడారు మీరు? నీటికి సంబంధించి ఇంత గొడవ జరుగుతుంటే దానికోసం వీడియోల మీద వీడియోలు పెట్టేసి, మరి ఇప్పుడు పంజాబ్లో జరిగినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పేపర్ లీకేజ్, ఫార్మసీకి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ గురించి ఎందుకు మాట్లాడట్లా గంజాయి చందు గారు? మీరు ప్రకాష్ రాజ్ ఏడబెట్టుకున్నావు, ఏడదొంగున్నావు అంట. ప్రకాష్ రాజ్ నువ్వే చెప్పు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పంజాబ్లో ఫార్మసీ పేపర్ లీకేజ్ అయినప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళి ధర్నా చేయట్లేదు? అక్కడికి ఎందుకు వెళ్ళి సంఘీభావం చేయట్లా? ఎందుకు వచ్చి దొంగలా పారిపోయి వచ్చావు? అక్కడ లాఠీ చార్జ్ జరుగుతుంటే నువ్వు ఎందుకు పారిపోయి వచ్చావు హైదరాబాద్? ఇప్పటికీ సమాధానం చెప్పలే. నువ్వు ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయలే. నీ పనికి మాలిన ఇవన్నీ పోస్టులన్నీ పెడతావు. కానీ ఆ రోజు నైట్ నువ్వు ఎందుకు పారిపోయి వచ్చావు? ఢిల్లీలో లాఠీ చార్జ్ జరుగుతుంటే విద్యార్థుల మీద నువ్వెందుకు పారిపోయి వచ్చేసావు?
వాళ్ళకి ఎందుకని సంఘీభావం తెలపలేదు. అక్కడ రెచ్చగొట్టేసి వాళ్ళనందరినీ కూడా ఉసిగొలిపి పోలీసుల మీద దాడికి పంపించి నువ్వు ఎందుకు హైదరాబాద్‌కి పారిపోయి వచ్చి ఇక్కడికొచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నావు చెప్పు. గంజాయి చందు గారు మీకు ఒక డైరెక్ట్‌గా అడుగుతున్నా. మీరు మిగతా ఇక్కడ తెలంగాణకి సంబంధించి కేటీఆర్ గారు మొన్న మాట్లాడారు. మరి గతంలో ఆయన అధికారంలో ఉండగా, ఆయన శాఖ మంత్రి అయి ఉండగా, ఆయన ఇక్కడ జరిగినటువంటి ఇంటర్ విద్యార్థులు ఎంతోమంది బలైపోయారు మీకు తెలీదా? అప్పుడు మీరు ఏం చేశారు? ఏం వీడియోలు చేశారు? ఏం జర్నలిజం చేశారు? ఏది ఆ పనికిమాలిన జర్నలిజం మాకు చూపించండి. ఎవరిని క్వెషన్ చేశారు మీరు? ఇప్పుడు నీటికి సంబంధించి ఇంత జరుగుతున్నప్పుడు దీని గురించి బయటకు వచ్చేసి దేశంలో విచ్ఛిన్నం చేయాలని చెప్పి బలంగా చేసేసారు కదా. మరి పంజాబ్లో జరుగుతున్న దాని మీద మీరు ఎందుకని మాట్లాడట్లా? నోరు బయటకు రావట్లా? నోరు ఎందుకు పడిపోయింది? ఎందుకు క్వెషన్ చేయట్లా ఆమ్ ఆద్మీ పార్టీని? చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి. ఇలాంటి వాళ్ళందరినీ కూడా డెఫినెట్గా ఈ దేశం చూస్తుంది. ఏదో అక్కడ మీరు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఓ 10 మందో లేదంటే ఒక 100 మందో లేదా 1,00,000 మంది అండి, 1,00,00,000 మంది అండి. ఏంటి ఇప్పుడు ఈ దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. 1,00,00,000 మంది అక్కడ ఈ దేశానికి యాంటీగా పనిచేస్తే 140 కోట్ల మంది ఇక్కడ 139 కోట్ల మంది ఉన్నారు దేశానికి బలంగా నిలబడడానికి. మీలాంటి సొల్లువాగుడు నమ్మటానికి కాదు కదా. అర్థం చేసుకోవాలి. అర్థమైందా? యువత, జంజీ యువత మీలాంటి గాలి మాటలు నమ్మి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా తెలిసింది మీరెంత దారుణానికి ఒడిగడుతున్నారు. ఇక్కడ రాముడిని నీటికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ రాముడిని తిడతారేంటి? ఆర్ఎస్ఎస్ని తిడతారేంటి? రిలీజన్ తిడతారేంటి? దేవుళ్ళని తిడతారేంటి? అమలక్కలను తిడతారేంటి? ఇవన్నీ అక్కడ చాలామంది అబ్జర్వ్ చేశారు. అర్థమైందా? అక్కడ మీరు ఈ ప్రొటెస్ట్ పేరుతో మీరు పన్నినటువంటి ఆ పన్నాగం తెలుసుకోవడం కోసం నాకు తెలిసి మోదీ గారు ఆయనతో రాజీనామా చేయించారు. ఏ ఆర్ఎస్ఎస్ని అయితే తిట్టారో ఆ ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తినే మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా వేశారు. మీరు ఓడిపోయారని ఆయన అనుకుంటున్నారు, కానీ ఓడిపోయి ఎవరిని గెలిపించాలో గెలిపించేటువంటి సత్తా నాకు తెలిసి మోదీ గారికి ఉంది. నేను వేరే విధంగా రాజకీయంగా నాకు ఇంకొకటి పక్క లేకపోవచ్చు. ఈ దేశం రక్షణ విషయంలో మాత్రం ఫస్ట్ నేషనే. అర్థమైందా? అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ దేశమే మాకు ముఖ్యం. ఈ దేశం శాంతి భద్రతలే మాకు ముఖ్యం. ఆ తర్వాతే మిగతా విషయాల్లో చాలా విషయాలు మోదీ గారికి ఏకీభవించేటువంటి పరిస్థితి లేదు, కానీ దేశ రక్షణ విషయంలో మాత్రం బలంగా మోదీ గారి వెంట నిలబడతాం. ఎందుకంటే ఆయన విలువేంటో ఈ 12 ఏళ్ల కాలంలో ఈ దేశం చూసింది. ఎంత గొప్పగా ఈ దేశాన్ని కాపాడుకున్నారో ఈ దేశ ప్రజలు చూశారు. గుర్తుపెట్టుకోండి.